అందరికి నమస్తే. తెలంగాణ బంద్ సక్సెస్, బట్ రిజల్ట్ ఏంది? ఏమన్నా డెడ్ లైన్ పెట్టినరా సెంట్రల్ గవర్నమెంట్కో లేకపోతే స్టేట్ గవర్నమెంట్కో? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఉదయం స్టార్ట్ అయింది, సాయంత్రం అయిపోయింది. అసలు బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినట్లేనా మరి ఈ బంద్తోన? ఏంది రాజకీయాలను సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని మీద మాట్లాడదాం. మనతోన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ విడలన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏందన్న బంద్ అన్ని సక్సెస్ అయినాయి, అందరు సహకరించిండ్రు, అక్కడక్కడ చిన్న చిన్న సంఘటన తప్ప. బట్ వాట్ ఈస్ రిజల్ట్? అంటే యాక్చువల్గా గిన్నిస్ బుక్కి లెటర్ రాద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది చరిత్రలో నిలిచిపోయే బంద్. ఇంత సక్సెస్ కావడం మామూలు విషయం కాదు. ఎందుకంటే గిన్నిస్ బుక్లో ఎందుకు రాయాలంటే, ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశాల్లో కానీ నియంతృత్వ దేశాల్లో నిరసనలు వస్తుంటే ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అధికార పార్టీ మీద చేస్తాయి. కానీ ఇక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి బంద్ చేసినాయి. 100% సక్సెస్ చేశారు బంద్. ముందు బంద్ చేసినందుకు మా మిత్రులందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఇది గిన్నిస్ బుక్ కూడా లెటర్ రాయాలి. ఎందుకంటే ఒక చరిత్రలో నిలిచిపోయే బంద్. ఎవరు రాయాలంటే ఎవరైతే బీసీ సంఘాలు ఎవరైతే బంద్కు పిలుపునిచ్చారో, కృష్ణన్న ఆధ్వర్యంలో జరిగిన బంద్ ఫస్ట్ టైం బీసీల మీద తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగినందుకు సక్సెస్. కానీ వాస్తవాలు, నేను కూడా ఒక బీసీనే. నేను కూడా బాధతో 25 సంవత్సరాలు నా జీవితం తెలంగాణ ఉద్యమంలో కోల్పోయి 1200 మంది పిల్లల చావుకు కారణమైన తర్వాత కూడా తెలంగాణ వచ్చినాక ఏం జరిగిందో మనం తెలుస్తున్నాం. అట్లనే ఇప్పుడు బీసీల పేరుతో సామాజిక న్యాయం అంటున్నాం కదా. ఫస్ట్ అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. ఫస్ట్ దేనికైనా హిస్టరీలోకి వెళ్తే, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడు మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసిసి పెద్దలు, మేధావులు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సపోర్ట్ చేసిన మేధావులు అంతా కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారు. ఇక్కడ మీరు కూడా ఉన్నారా మేధావులు? అంటే నేనేమో డ్రాఫ్ట్లో లేను. అంతా మన ఎవరు కంచయ్య గారు, అరగోపాల్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, మార్పు రావాలని చెప్పి తిరిగిన దానిలో ఉన్నా. అయితే కామారెడ్డి డిక్లరేషన్ దగ్గరకు వస్తే, కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు ఏం చెప్పారంటే, కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసిండు, ఆ వివరాలు బయట పెట్టలేదు. తెలంగాణ పేరుతో దొరల పాలన వచ్చింది, ఇది ప్రజాపాలన కాదు, దొరల పాలన, గడీల పాలన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తాము. ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏబిసిడి కేటగిరీగా వర్గీకరణ చేసి బీసీలలో అందరికి ఇస్తాము. సెకండ్, విద్యా ఉద్యోగాల్లో ఇస్తాము. ప్లస్ బీసీలకి బడ్జెట్లో కూడా వాటా కేటాయిస్తాము. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మినిమం పెడతాము అని చెప్పి కాంట్రాక్ట్లలో కూడా ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర అని చెప్పి, జోడో యాత్ర అని చెప్పి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చిండు. మరి నేను కూడా ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని మనం డిస్కస్ చేద్దాం. మాకు కూడా ఇచ్చిండు అప్పుడు రాజ్యాంగం పట్టుకొని. ఇప్పుడు నెహ్రూ గారి కాలం నుంచి దాదాపు ఈ భారతదేశానికి 78 ఏళ్ళు స్వాతంత్రం వస్తే 15 ఏళ్ళు బీజేపీ పక్కకు పెడితే మిగతా ఎక్కువ కాలం కాంగ్రెస్ పరిపాలించింది. ఆ రోజు నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు 60 ఏళ్ల పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లలో మేము న్యాయం చేయలేదు, బీసీలకి అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసి, అదే మన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి అందరిని నమ్మించారు, ఓట్లు వేసినాం, అయిపోయింది. మేము అప్పుడు ఎందుకు మేము సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే, దాని వెనక జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మా ఇంటికి దీపాదాస్ మున్షి గారు వచ్చారు. అంతకుముందు అజయ్ కుమార్ గారు అని, ఆయన ఎంబీసీ కేటగిరీకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్, జంషెడ్పూర్లో ఎంపీ. ఆయన జాబ్ రిజైన్ చేస్తే ఆయన మీదనే సింగం సినిమా తీసిరు. ఆయనదే స్టోరీ సింగం సినిమా. ఆయన రాహుల్ గాంధీ కోర్ టీంలో మెంబరు, సిడబ్ల్యూసీ మెంబరు. ఆయన వచ్చి ఇక్కడ వార్ రూమ్ ఇన్ఛార్జ్. ఆయన వచ్చి మేము ఖచ్చితంగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం, అమరవీరుల కుటుంబాలకు కట్టుబడి ఉన్నాం, విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఉద్యమకారులకు సేవ చేస్తామని చెప్పి 7-8 సార్లు మాతో డిస్కషన్ చేసినాక దీపాదాస్ మున్షి గారు, అప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా దీపాదాస్ మున్షి గారితో ఉంటుండే. అప్పుడు ఆమె వింటుండే, ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకపోతుండే. దీపాదాస్ మున్షి గారు, అజయ్ గారు కలిసి మేమంతా 3 నెలలు తిరిగినాం తెలంగాణలో ఉన్న సమాజంలో. కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ నియంతృత్వము, దొరల పాలన వచ్చింది, ఖచ్చితంగా పోవాలని చెప్తే, అప్పుడు మేము అందరూ ఎవరెవరు, మాకు కంచాయలయ్య గారు ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ అంతా ఇచ్చి సామాజిక న్యాయానికి రాహుల్ గాంధీకి మెంటర్. మొన్న ఏఐసిసి ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా తెలంగాణ నుంచి చాలామంది ప్రొఫెసర్స్ పోయారు. హరగోపాల్ గారు పౌర సమాజం నుంచి సపోర్ట్ చేశారు, కోదండరామ్ సారు సపోర్ట్ చేశారు, ఆకునూరి మురళి గారు మన జాగో తెలంగాణని బస్సు యాత్ర చేశారు. మేము మా లెవెల్లో మేము నిరుద్యోగులము, విద్యార్థులమంతా మేము చేసినాం. నేను స్వయంగా 31 కాన్స్టిట్యున్సీలో, నేను ఏ పార్టీ మెంబర్ కాకపోయినా కూడా కేసీఆర్ని ఎట్లయినా ఓడించాలనే కసితోటి ఈ రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక న్యాయము అని నమ్మి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, నిరుద్యోగులకి, ముఖ్యంగా ఉద్యమకారులకి, నిరుద్యోగులకి, అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేస్తామని చెప్పారు. సోనియా గాంధీ దూతగా వచ్చింది ఆమె దీపాదాస్ మున్షి మా ఇంటికి. రాహుల్ గాంధీ ప్రతినిధిగా వచ్చిండు అజయ్ కుమార్. వీళ్ళని నమ్మి మేము చేసినాం. 41 అనలే,
లేకపోతే తమిళనాడు లాగా 69 అనలే, 42 అన్నారు. మరి కులగణన చేసిర్రు, కులగణన చేసినాక ఇప్పుడు 42 అంటున్నారు. మళ్ళీ కులగణన చేసినాక బీసీలు 56% ఉన్నారని వీళ్ళే చెప్తారు. మరి కులగణన ఎందుకు చేసిరు ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి? ఇస్తే ఇప్పుడు 56 ఇవ్వాలి, ఎంత ఉంటే అంత ఇవ్వాలి. ఇప్పుడు సర్వే చేయక ముందు ఎంత ఉన్నారో ఎక్స్రే తీసినామన్నా, ఎక్స్రే తీయక ముందే నీకు ఊపిరితిత్తులలో నిమ్ముందా, టీబీ ఉందా, బ్రాంకైటిస్ ఉందా అని చెప్పారు. అది డౌట్ అనుకుందాం. లేదు ఎక్స్రే తీయక ముందే ఒక ఆర్ఎంపీ డాక్టర్ టీబీ అని చెప్తే ఎక్స్రే తీసిన తర్వాత అది టీబీయా కాదా చెప్పాలి. ఎక్స్రే ఎందుకు బయట పెట్టలే? మరి వీళ్ళు ప్రతిసారి చెప్పారు కదా, జీవో ఇచ్చినప్పుడు, అంతకన్నా ముందు ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, రాజ్భవన్ పంపించినప్పుడు, అక్కడి నుంచి రాష్ట్రపతి పోయినప్పుడు మేము 100% ఇది సాధిస్తాం, ఇదొక ప్లాన్, దేశానికి ప్లాన్ ఇస్తామన్నారు. ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ చేయాలని నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ చెప్పింది నిజమే అయితే వీళ్ళు ఫస్ట్ నుంచి చేసిన తప్పులు మీరు గమనించండి. వీళ్ళు అసెంబ్లీ చాలా రోజులు అసలు దీని గురించి పట్టించుకోలే. ఈ ప్రజా సంఘాలు, మాలాంటోళ్ళు, బీసీ సంఘాలు, మేధావులంతా ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు మెల్లగా ఫైల్ తీసిర్రు. బీహార్లో ఏ విధంగా కులగణన చేసిర్రు, 14 క్వశ్చన్స్ తీసుకొస్తే మా మురళీ మనోహర్ గారు, పృథ్వన్న, బీసీ సంఘాల నాయకులు, మేధావులు అంతా పోయి కూర్చొని ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదని గైడ్లైన్స్ ఇచ్చారు. తమిళనాడుది ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉంది. అయితే అసెంబ్లీలో ప్రకటించినప్పుడేమో కులగణన చేయడానికి మేము డెడికేటెడ్ కమిషన్ వేసి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బీసీ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పారు. డెడికేషన్ కమిషన్ వేసి అయితే అప్పుడు ఏం చేసారు, కులగణన ఆల్రెడీ సగం అయినాక అప్పుడు భూసాని వెంకటేశ్వరరావు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని డెడికేటెడ్ కమిషన్ అని చేసారు. ఆల్రెడీ కులగణన సగం అయిపోయింది, అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసారు. మరి డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత ఈ రిపోర్టు ప్రకారం ఇగో ఈ ఊర్లో ఇంతమంది ఎస్సీలు ఉన్నారు, ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమంది ఓసీలు ఉన్నారు, ఓసీలలో రెడ్లు ఇంతమంది ఉన్నారు, మొత్తం కదా ఎక్స్రే రిపోర్టు ఎందుకు బయట పెట్టలే? మరి హైకోర్టుకు కూడా సబ్మిట్ చేయలే కదా, అసెంబ్లీలో కూడా పెట్టలే కదా. రాహుల్ గాంధీ కోసం చేసిరా సర్వే ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి, లేకపోతే రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం చేసిండా? మరి ఈ బీసీ మంత్రులంతా, ఈ బీసీ సంఘాలంతా ఈ కులగణన సర్వే బయట పెట్టమని ఎందుకు అడగట్లే? అక్కడే ఉంది అసలు విషయము. హైకోర్టుకు చెప్పాలి కదా, లేదు మేము ట్రిపుల్ టెస్ట్కి నిలబడతాము, మేము చేసిన ఎంపరికల్ డేటా ఇది, తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి తమిళనాడు లాగా, తమిళనాడులో 69% రిజర్వేషన్, 67% అనేది నడుస్తుంది. మరి తమిళనాడు మోడల్లో చేయకుండా ఈ మోడల్ ఎందుకు చేసినట్టు అంటే ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. చిత్తశుద్ధి లేని శివపూజ. ఇప్పుడు బంధుకు కాంగ్రెస్ లో మద్దతు ఇచ్చింది కదా, అధికార పార్టీ నుండి వాళ్ళే కదా మద్దతు ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ గారికి చూడండి, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడే కదా పిసిసి ప్రెసిడెంట్, అధికార పార్టీలో ఉన్న ప్రెసిడెంట్ ఉన్నాడు కదా. మరి వీళ్ళేమో అధికార పార్టీలో ఉండి బంద్ చేసిర్రు. దీనికి ఇంకా విచిత్రం ఏంటంటే బీజేపీ పార్టీ ఏమని చెప్పింది, బీసీలలో 10% ముస్లిం రిజర్వేషన్ ఉంది, ఈ 10% ముస్లిం రిజర్వేషన్ ఉంటే మేము ఒప్పుకోము అని బండి సంజయ్ గారు ఓపెన్గా చెప్పారు. మొన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఇది కాదు, ఇది మేము చెయ్యము అని చెప్పారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా బంద్లోకి ఎందుకు వచ్చారు? పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వ బీజేపీ నాయకులు ఇక్కడ బీసీల ఓట్ల కోసం డ్రామా చేస్తున్నారు కదా, బుచ్చపట్టుకొని మాకు కూడా వాటా కావాలని. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే వీలనైతే కేంద్ర ప్రభుత్వం మీద ప్రకటించాలి. మరి బీజేపీ ఇక్కడికి వచ్చింది అంటే ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా చూడండి. 42%కి సహేతుక భద్రత అని ఏం చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో కాసిన జాంకాయలు అవి, లేకపోతే రాహుల్ గాంధీ ఇంట్లో కాసిన పూల 42% ఇవ్వడానికి. ఒకవైపు ఏమో 56% అని చెప్తారు, ఒకవైపు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని చెప్తారు. మీరు చెప్తున్న దానికి మీకే కాంట్రడిక్షన్ ఉంది కదా. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తే చట్టం ఎప్పుడైతుంది, గవర్నర్ సంతకం పెడితే చట్టం అవుతుంది, లేకపోతే అది ఉట్టి తెల్ల కాగితమే అవుతుంది. మీరు ఇచ్చిన జీవోకి గవర్నర్ సంతకం పెట్టలే కదా. అవును, గవర్నర్ ఏమి రోబో కాదు కదా. గవర్నర్ దేనికోసం గవర్నమెంట్ మొత్తం రిజర్వేషన్ తీసేసి ఊరూర మొత్తం జనాలందరినీ నువ్వే పోటీ చేస్తావు అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చింది అంటే జనాలని డైవర్ట్ చేయడం కోసం. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తన ఫెయిల్యూర్స్ని పక్కకు పెట్టడానికి మొత్తం ఒక బీసీ జనాభాలో 60% ఉన్న బీసీలని పిచ్చోళ్ళని చేసి, బానిసలని చేసి, తోలుబొమ్మలాగా ఆడిస్తున్నాడు ఈ బీసీ సంఘాలని. ఇప్పుడు బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, సిపిఐ వచ్చింది, సిపిఎం వచ్చింది, కోదండరామ్ సార్ పార్టీ వచ్చింది, అన్ని పార్టీలు వచ్చినాయి. మరి అందరు శాఖారులు అయితే రొయ్యల మూట ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరు? ఈ బీసీ బంధుకు పిలుపునిచ్చిన కృష్ణయ్య గారు ఒక బీజేపీ పార్టీలో ఉంటారు. ఆయన బీజేపీలో రాజ్యసభ సభ్యుడు. మేమందరం మా కృష్ణన్నని గౌరవం చూసుకుంటాం. ఆయన వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు, స్కాలర్షిప్లు చేసారు, ఆయన నెత్తి మీద పెట్టుకున్నాం. ఆయన బీసీ కృష్ణయ్యగా బంధుకు పిలుపునిచ్చి బీజేపీ కృష్ణయ్యగా ఏం చేస్తున్నాడు?
బీజేపీ పార్టీగా పనిచేయాలి. బీజేపీ ఇప్పుడు ఆయన ఇక్కడ ఆయన రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు మిగతా వాళ్ళు మా జాజుల సీననో లేకపోతే మేము రాజ్యసభ సభ్యులు కాదు, మేము పార్లమెంట్ సభ్యులం కాదు, మేము రోడ్డు మీద ధర్నా చేస్తే ఓకే. ఒక రాజ్యసభ సభ్యుడు మోడీ గారి కాళ్ళన్న పట్టుకోవాలి, మోడీ గారి కత్తి మీద పెట్టి నేను ఇది పెట్టకపోతే మా జాతికి అవమానం జరుగుతుంది. ఇప్పుడు మందకృష్ణ మాదిక్ గారు ఉన్నారు, ఆయన 30 సంవత్సరాలు కొట్లాడి లక్ష్యాన్ని ముద్దాడిందా లేదా? ఆయన ఏ పార్టీలో లేడు కదా. మరి బీసీ కృష్ణయ్య గారు గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్లో, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. బీసీ కృష్ణని అభిమానించేటోళ్ళు కూడా ఈ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఒక యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యుద్ధానికి కమాండర్ ఎవరు, ఇప్పుడు చైర్మన్ ఎవరు బీసీ బంధుకి? కృష్ణన్నని మేము మా బీసీల బాహుబలిగా చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ అరే ఆయన బాహుబలి కాదు బిచ్చల దేవుడు లాగా తయారని అంటున్నారు. ఆయన బీజేపీ పార్టీలో ఉండి ద్వంద్వ వైఖరి ఎందుకు అనుకుంటున్నారు? రామచంద్రరావు చేయదని చెప్పినప్పుడు ఇప్పుడు నేను ఇలా బీజేపీ నాయకుల్ని స్పష్టంగా అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ముస్లిం కులాలని బీసీలో నోటిఫై చేసిండు. దాదాపు 14 నుంచి 40 కులాలు ఉంటాయి. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలలో వెనకబడ్డ వాళ్ళు బీసీలు ఉన్నారు. ఒక దగ్గర 4% ఉండొచ్చు, ఒక దగ్గర 5% ఉండొచ్చు. మరి అది చెప్పాలి కదా స్పష్టంగా. ఇక్కడ ఏమంటారు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు లేదు ముస్లింస్లలో పెట్టారు కాబట్టి మేము చేయమంటారు. మరి చేయమన్న వాళ్ళు మీరు బంద్లో పాల్గొని ఎవరి మీద చేయాలి? పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యసభలో లోక్సభలో బిల్లు పాస్ చేయించాల్సిన బీజేపీ ఎంపీలు ఎవరిని మోసం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఇక్కడ గెలిచిన తెలంగాణ ప్రజల ఓట్లతో కదా, బీసీలు ఓట్లు లేదా వాళ్ళకి? మరి ఇప్పుడు బండి సంజయ్ గారు బీసీఏ, అరవింద్ గారు బీసీఏ, లక్ష్మణ్ గారు బీసీఏ, మా ఈటల రాజేంద్ర అన్న బీసీఏ, మా బూర నరసయ్య గౌడ్ వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళంతా మరి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కదా. లేదు ఇక్కడ తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, 60% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. శ్రీకృష్ణ కమిషనే చెప్పింది తెలంగాణలో 85% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. తమిళనాడు లాగా ఇక్కడ కూడా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని మోడీ గారు కాళ్ళు పట్టుకుంటారా? మోడీ గారి దగ్గర మీరు ఏం చేస్తారో చేయాలి కదా. మేము హామీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇచ్చిన హామీ వాళ్ళని అడిగినట్టు. మరి బంద్లో ఎందుకు పాల్గొన్నారు? పీకడానికి పాల్గొన్నారా? అదే చెప్పొచ్చు కదా, మేము హామీ ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అంటే ద్వంద్వ వైఖరి ఎందుకు అంటున్నా. బీజేపీ పార్టీ అరవింద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అడుక్కోపో ఎవడు హామీ ఇచ్చిండో వాడిని రేవంత్ రెడ్డిని అడుక్కోపో అని చెప్తున్నాడు. మేము ఎందుకు చెప్తాం భయ్, ఆయనకు తెలియదా, ఆయనకు బుద్ధి లేదా? కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చింది అధికారంలోకి, రేవంత్ రెడ్డికి తెలియదా అని అన్నాడు. మరి బంధువులు ఎందుకు పాల్గొన్నారు? ఎవరిని మోసం చేయడానికి? కొంతమంది బీసీలోనే 300 కాపులను టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు అసలు బీసీలే కాదు ఓసీలో తీసుకుపోవాలని ఏదో వినిపిస్తున్నారు. ఇలా రకరకాలుగా ఈ కులాల మధ్య ఈ ఫ్లక్చువేషన్స్ అనేది జనరల్గా మనం ఇప్పుడు నాకు 50 ఏళ్ళు మీకు 50 ఏళ్ళు ఉంటాయి కదా. అసలు తెలంగాణలో ఇంత కులాల పంచాయతీ 43 ఏళ్ళు ఉంటాయి కదా. తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో కులాల పంచాయతీ ఉంటుందని ఆంధ్రాలో చెప్తారు, తెలంగాణలో కులాల పంచాయతీ ఉండదు, తెలంగాణలో పోరాటాలు ఉంటాయి, కుల గజ్జి లేదన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నేను ఏ సామాజిక వర్గానికి చెందినవాడు అయినప్పటికీ కూడా ఇంకొక సామాజిక వర్గంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. రెడ్లందరినీ అవమానిస్తే ఒక నాయకుడు మాట్లాడుతూ రెడ్లందరినీ అవమానించడు అనుకుందాం, రెడ్లందరూ చెడ్డోళ్ళు ఉంటారు, లేకపోతే మునురు కాపులు అందరూ మంచోళ్ళు ఉంటారా? ప్రతి కులంలో గుణం. ఇప్పుడు మన సొంత ఇంట్లోనే ఓ తమ్ముడో అన్ననో బామ్మర్దో పనికొచ్చేటోడు లేకపోతే వాడిని మనం పట్టించుకోం కదా, గుణం చూస్తాం కదా. మరి నువ్వు ఒక జాతి మొత్తాన్ని ఒక కులం మొత్తాన్ని దూషించడం వల్ల ఇవాళ మున్నూరు కాపుల్లో పేదోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సమాజం మొత్తం కూడా ఇవాళ వాళ్ళని ఇప్పుడు మీరు కేంద్రం పటేళ్ళు మీరు అంటారు, మీరంతా పటేళ్ళు టీఆర్ఎస్ పార్టీని అర్ధగంటలో కొనేస్తారు, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర, మీకెందుకు రా అని చెప్పి హెలికాప్టర్లో ఎక్కిర్రు, మీకు 1000 కోట్లు టీఆర్ఎస్ పార్టీని ఇట్లా 5 నిమిషాల్లో కొనేస్తామన్నారు కదా. మరి అలా మున్నూరు కాపుల్లో మరి ఎవరికి అందరికి వర్తిస్తుంది, అన్ని వర్తించదు కదా. ఇప్పుడు మరి ఎవడో మరి రెడ్డి కూడా అంతే కదా, ఎవడో ఒకడు రెడ్డి కామెంట్ పెట్టిండని చెప్పి నువ్వు వాళ్ళని అవమానిస్తే ఇవాళ రెడ్డి వర్సెస్ బీసీ కొట్టుకోవాలా ఇక్కడ, లేకపోతే అగ్రవర్ణాలు వర్సెస్ బీసీలు కొట్టుకోవాలా? మన తెలంగాణలో ఎప్పుడైనా కుల పంచాయతీలు ఉన్నాయా అంటే ఇది ఎందుకంటే బాధ్యత లేని బరిదెగించిన బద్మాషిగాళ్ళు తమ స్వార్థం కోసం కులాన్ని వాడుతున్నారు. కులం కూడు పెట్టదు, మతం మానవత్వం లేని మతం పనికిరాదని చెప్తాము, మళ్ళీ నీ ఓట్ల కోసం ఎవరికి వాడు కులం కార్డుని ప్లే చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఇట్లా అడుక్కుంటారనే కదా ఆంధ్రాలో బయట పెట్టింది. ఆత్మగౌరవం కోసం ఇప్పుడు ఈ ఉద్యమం పునాదే ఆత్మగౌరవము, హక్కులు, రాజ్యాధికారం అంటున్నారు. మీకే ఆత్మగౌరవం లేకపోతే మీరు మా అందరికీ ఆత్మగౌరవ ప్రతీక ఎట్లయితారు? మా లీడర్లు బాహుబలులాగా ఉండాలనుకుంటాం, మమ్మల్ని నడిపించే సంఘాల నాయకులు నిస్వార్థంగా ఉండాలనుకుంటాం, కానీ వీళ్ళే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఉట్టిగానే తిట్టినా అన్న టీవీ ఛానల్ కోసం తిట్టినా మళ్ళీ మనం ఒకటని మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చుకుంటారు, వీళ్ళ పరిస్థితి ఏంది తెలియదా మాకు? వీళ్ళ గతం ఏంది ఇప్పుడేంది తెలియదా? ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ టైం బీసీల సోయి వచ్చింది, ప్రజలందరూ ఉన్నారు, ప్రజల్ని ఇంకా పిచ్చోళ్ళు చేయకండి. ఇది జెన్జీ ఉద్యమం, ఇది సోషల్ మీడియా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. విఠల్ నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా, విఠల్ గొంతులో ఏముంది, విఠల్ బాడీ లాంగ్వేజ్లో ఏముంది, విఠల్ తెర వెనక ఏముంది అనేది 2 నిమిషాల్లో చెప్పేస్తారు.
ఇలా ప్రతి నాయకుడు ఎక్స్రే స్కానింగ్ చేస్తున్నారు. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడు, ఎవరు కార్లు ఇచ్చిర్రు, ఎవరు భూములు ఇచ్చిర్రు. ఈ పైరవీ కార్లు చెంచాగాళ్ళు ఏందన్న, వీళ్ళు చేతులతో పనిచేయరు, చెంచాలతోటి తెడ్డులతో పనిచేస్తారు. కాంశీరామ్ గారు అందుకనే చెప్పారు ఈ చెంచాగాళ్ళతోటే ప్రమాదం అని చెప్పిండు. శత్రువుతో ప్రమాదం కాదు, శత్రువుని మనం గుర్తిస్తాం, కానీ మనలోనే ఉంటూ మనతో పాటు ఉంటూ అంతర్గతంగా ఉండే ఈ చెంచాలతో ప్రమాదం అని చెప్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? భారతదేశ ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగం ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, ఆర్థిక అసమానతలు లేకుండా విద్యా ఉద్యోగాల్లో అందరికీ న్యాయం దక్కాలని చెప్పింది. మరి అందరికీ దక్కాలని చెప్పినప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అంటే వేలాదిగా వేల సంవత్సరాల నుంచి కొంతమంది నిరాధారణకి, వివక్షకి, అడ్డరానితనానికి గురైన కాబట్టి సమానత అన్నప్పుడు అసమానులు కూడా ఉన్నారు కాబట్టి సమానత్వం అనేది ఈక్వల్ మధ్య ఉండాలి కాబట్టి రిలాక్సేషన్ ఇచ్చింది. ఆ రిలాక్సేషన్ కూడా కొంత కాలపరిమితి ఇచ్చింది. ఇప్పుడు వెనకబడిన వర్గాలు అని చెప్తుంది, ఎక్కడ కూడా వెనకబడిన కులాలని చెప్పలే. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిలో వెనకబడిన వర్గాల్లో ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, ఆయా రాష్ట్రాల్లో అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి విద్యకు దూరంగా ఉన్న వర్గాలు కావచ్చు, వైద్యానికి దూరంగా ఉన్న వర్గాలు కావచ్చు, రాజకీయ పదవులకు దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఉపాధికి దూరంగా ఉన్న కావచ్చు, వాళ్ళకి అక్కడున్న టైం పరిమితి ప్రకారం రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పింది. అప్పుడు అంబేద్కర్ గారు ముందు చూపుతో ఎస్సీ ఎస్టీలకి జరిగిన వివక్ష, అంటరానితనం వల్ల వాళ్ళకి ఎస్సీలకి ఎంత, ఎస్టీలకి ఇంత అని చెప్పారు. కానీ వెనకబడిన కులాలకి పర్టికులర్గా లేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది, బ్యాక్వర్డ్ కాస్ట్ ఎక్కడా లేదు. అందుకనే తమిళనాడులో వాళ్ళు సపరేట్ కొట్లాడి 69% ఇక్కడ వెనుకబర్గ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెప్పి కోర్టులను ఛాలెంజ్ చేసి డెడికేషన్ కమిషన్ వేసుకొని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టుకొని రక్షణ కల్పించారు. 9వ షెడ్యూల్లో దాదాపు 200 పైన చట్టాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కడ సుప్రీంకోర్టు కొట్టేయలే. అంటే ప్రజలు ఇప్పుడు ఈ బంధుతోనే మన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిందా? మీకు తెలియదా ఈ బంధుతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిందా అనేది? ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఎవరిని అన్న విలన్ ఉంటే మంచి చెడు రెండు పక్క పక్కన ఉంటాయి. ఇప్పుడు హీరో విలనే లేని హీరో అయితే అందరు హీరోలు అయితే మరి సినిమా ఎక్కడ అవుతుంది అన్న? ఎక్కడైనా ఇప్పుడు రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చెడు మీద మంచి విజయం సాధిస్తే అది విజయం. ఇక్కడ చెడు ఎవరో చెప్పాలి కదా. మరి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనాలా, మోడీ జిందాబాద్ అనాలా, లేదా మోడీ డౌన్ డౌన్ అనాలా, లేదా కేసీఆర్ జిందాబాద్ అనాలా, లేదా కోదండరామ్ జిందాబాద్ అనాలా, కవిత జిందాబాద్ అనాలా? అందరూ అన్ని పార్టీల బయలుదేరారు, అన్ని కడవాళ్ళు వచ్చినాయి, అందరు బంద్ అయిపోయింది. మరి నెక్స్ట్ వాట్ అయింది? మీ బంద్కి యొక్క లక్ష్యము నిర్దిష్టమైన కాల పరిమితి ఏమన్నా ఉందా? పలానా డేట్ లోపు మేము చేయకపోతే అంటే వీళ్ళు రాజ్యాంగం మీద యుద్ధం చేస్తున్నారా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిల మీదనా, హైకోర్టు అదేనా చెప్పాలి కదా. ఎవరు ప్రెస్ మీట్ కూడా పెట్టిన లేరు బంద్ అయిపోయిన తర్వాత. సక్సెస్ చేసిన అందరికి థ్యాంక్స్ అంటే తమను తాము మోసం చేసుకుంటూ ప్రజలందరినీ మోసం చేస్తూ ఒక బీసీలనే కాదు తెలంగాణ ప్రజలందరినీ దీపావళి సమయంలో ఇంత ఇబ్బంది పడి నిన్న కొన్ని దాడి చేశారు. ఆ దాడులలో కూడా బీసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మేము బంధు స్ఫూర్తికి ఓకే, కానీ బంధు ఎవరికి నినాదము? బంద్ యొక్క నినాదం ఏంది? బంద్ అయిపోయినా కూడా ఇప్పుడు ఒక స్లోగన్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది, ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. శత్రువు ఎవరో డిక్లేర్ చేయాలి కదా. లేదు రాజ్యాంగంలో లోపం ఉంది, రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అని చెప్పాలి కదా. మేము రాజ్యాంగ సవరణ కోసం అన్ని పార్టీలు కలిసి రేపు పోతున్నాం ఢిల్లీలో. కృష్ణయ్య గారు మోడీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, పలానా తేదీలోపు మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే నేను రిజైన్ చేస్తా అని చెప్పిండా? లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో పెద్ద డిమాండ్లు పెడతారు, పెద్దగా బేసిక్ డిమాండ్స్ అన్న. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఒక తెలంగాణ విటల్గా సామాజిక తెలంగాణ కోసం మాట్లాడుతున్నా అంటే నాకు 25 సంవత్సరాల త్యాగం ఉంది, నేను నిజాయితీగా ఉన్నా, నేను ఎవరి దగ్గర ₹1 తినలే, నేను ఏదైనా అడిగే హక్కు నాకుంది, పడే బాధ్యత వాళ్ళకుంది. ఇలా కేసీఆర్ నేను తిట్టరానని తిట్టినా, తిట్టే హక్కు నాకు వచ్చింది, పడే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఉద్యమంలో నేను జైలుకు పోయినా, టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ జైలుకు పోయింది నేను, కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు కూడా నేను ఏదన్నా పడ్డారు. కానీ రిజర్వేషన్ విషయంలో అన్న బాగా డబ్బున్న కూడా రిజర్వేషన్స్ వాడుకుంటున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా రిజర్వేషన్ వాడుకుంటున్నారు. ఇది నిజంగానే కింద ఉన్న వాళ్ళకు ఇబ్బంది కదా అన్న? ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ అడిగారు. ఇప్పుడు మనం అగ్రవర్ణాలలో బ్రాహ్మణు, వైశ్య, రెడ్డి, కమ్మ, వెలమ కొన్ని కులాలు ఉన్నాయి గుజరాతీ. ఆ 10 కులాలలో వీళ్ళు ఏమంటారు? బ్రాహ్మణోళ్ళు, వైశ్య మాకు బ్రాహ్మణులకు రావాల్సిన సీట్లు రావట్లే, వైశ్యాస్కి రిప్రజెంటేషన్ లేదు అంటారు. వెలమోళ్ళు, రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు వాళ్ళు రాజకీయంగా ఉన్నారు. మరి బీసీలలో కూడా ఇప్పుడు 42% రిజర్వేషన్ అడుగుతున్నారు కదా బీసీ సంఘాలు. బీసీలలో 119 నుంచి 136 కులాలు ఉంటే
మున్నూరు కాపు, యాదవ్, గౌడు, పద్మశాలి, ముదిరాజు ఈ 5 కమ్యూనిటీసే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేనాయి. మరి మిగతా ఎంబీసీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నొమాడిక్ ట్రైబ్స్, సంచార జాతుల మీద నాకు తెలిసిన ఎక్స్పర్ట్ నరసింహన్ ఉన్నారు, నేను పంపిస్తా, ఆయన వివరంగా చెప్తాడు. సంచార జాతులేంది, అర్ధ సంచార జాతులేంది, విముక్త జాతులేంది, అసలు వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా లేదన్న. గంగిరెద్దులు అంటారు, ఆ కులం పేరుతో అవమానం చేస్తారు. ఈ బంధు సమ్మేళనం కూడా లేనట్టున్నారు. అసలు వాళ్ళకి పాపం వాళ్ళకి చాలా మందికి అసలు ఎంపీ వార్డు మెంబర్ కూడా కాలే. కొన్ని కులాల్లో అసలు 10th క్లాస్ పాస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. గంగిరెద్దులు, సంచార జాతులు వాళ్ళు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని ట్రైబ్స్ వీళ్ళు రిజర్వేషన్ వదులుకోవచ్చు కదా అని నా ఉద్దేశం. మరి బలిసినోడు ఇంకెంతకాలం తింటాడు? నువ్వు ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, 3 సార్లు ఎంపీలు అయిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నిట్లలో ఎవరైనా వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు అందరూ మళ్ళీ ఉదాహరణకి ఇప్పుడు స్కీమ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే వీళ్ళకే వస్తాయి స్కీమ్స్. ఉదాహరణకి మన రాష్ట్రంలో చెప్తారు, కాకి మాధవరావు గారి ఇంట్లో 4 ఐఏఎస్లు ఉన్నారని చెప్తారు. మరి 4 ఐఏఎస్లు ఉన్న కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్ కి రిజర్వేషన్ తీసుకుంటే తప్పే కదా, ఇంకొక ఎస్సీకి రిజర్వేషన్ రావాలి కదా. ఉదాహరణకి మా వివేకానంద ఉన్నాడు నాకు క్లోజ్, వివేక్ వెంకటస్వామి గారు, వాళ్ళ నాన్నగారు పాపం గుడిసెల వెంకటస్వామి అని కష్టపడ్డాడు, ఎస్సీ అయిండు, రాష్ట్రపతి దాకా పోవాల్సినోడు రాలేదు, ఆయనకు అన్యాయం జరిగింది. ఆ స్థాయిలో ఎదిగినాక 100 కోట్ల 1000 కోట్ల ఉన్నోళ్ళు కూడా మళ్ళీ వివేక్ గారు రిజర్వేషన్ తీసుకుంటారు, వినోద్ గారు రిజర్వేషన్ తీసుకుంటారు, వాళ్ళ మనవడు కూడా రిజర్వేషన్ తీసుకుంటాడు. అంటే ఇంకా మరి పేద ఎస్సీలకి, పేద మాలలకి, పేద మాదిగలకి, పేద బీసీలకి, ఇప్పుడు నేనున్నా అన్న, నేను బీసీడీ సర్టిఫికేట్ అనుకో, బీసీడీలో నా కొడుకో రేపు ఐఏఎస్ అయింది అనుకో, నా కొడుకు మనవడు కూడా రేపు పొద్దున అదే తీసుకుంటే ఇప్పుడు ఆర్థికంగా ఎక్కడ ఇప్పుడు ఇంకా పేద ముందు కాపుడు ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు నేను వదులుకుంటేనే కదా రిజర్వేషన్ ఇంకొకటికి వచ్చేది. నేను ఆర్థికంగా బలంగా ఉన్నా, సామాజికంగా బలంగా ఉన్నా, రాజకీయంగా బలంగా ఉన్నా, నేనే రిజర్వేషన్ తరతరాలు అనుభవిస్తే ఇంకో పేద ఎస్సీకి ఎప్పుడు వస్తుంది? రాజ్యాంగం అనేది కాలంతో పాటు సవరణలు చేసుకోవాల్సింది, ఎన్నో సవరణలు చేసినాం. ఇప్పుడు మన రాజ్యాంగం ఏమి ఇనుప కంచెలతోటో కాంక్రీట్ గోడలతోటో కట్టబడలే, తడికళ్ళల్లో సందులు ఎట్లున్నాయో సవరించుకున్నాం మనం కూడా. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమానత్వం అని వీళ్ళు మాట్లాడతారు. నేనే 3 పూటల భోజనం చేయాలి, బిర్యానీ తినాలి, ఎంజాయ్ చేయాలి, ఇంకోటి నూకలన్నా కూడా తినొద్దు. ఖచ్చితంగా అన్నిటి మీద చర్చ జరగాల్సిందే. నేనేమంటున్నా అంటే భారతదేశ రాజ్యాంగం ఒకవైపు గొప్పగా ఉందని చెప్తాం, ఒకవైపు రాజ్యాంగంలో ఎవరైనా మార్పులు చేయాలంటే ఇది దళితులకు వ్యతిరేకము, బీసీలకు వ్యతిరేకమని మనమే మాట్లాడతాం. అంటే డబుల్ స్టాండర్డ్. మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1 వీక్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏం బంధులు చేయలే కదా. మరి వాళ్ళంతా యూనిటీగా ఉండి అగ్రవర్ణాలు అన్ని కలిసి బిల్లు పెట్టినప్పుడు వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసుకున్నారు. మరి మనం కూడా రాజ్యాంగ సవరణ చేసుకుని 9వ షెడ్యూల్లో పెట్టుకున్నాం. ఫ్యాక్ట్ ఆఫ్ తెలంగాణ ఈ సవాల్ని ఎవరు స్వీకరిస్తారో చూద్దాం. డెడ్ లైన్ ప్రకటిస్తారా? బీసీలకు 42% పైన పార్లమెంట్కో లేకపోతే ఇక్కడున్న అధికార పార్టీకో అన్నీ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.